మనందరికీ తెలిసిందే బడుగు బలహీన వర్గాలకు పేదలకు అండగా నిలిచేది రాజ్ న్యూస్ ఛానల్ ఈ రోజు సంచలనాత్మకంగా తెలుగు రాష్ట్రాలలో దూసుకుపోతా ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ కష్టం ఉన్నా పేదోడి కన్నీరు ఎక్కడున్నా నేను అండగా ఉంటున్నానంటూ రాజ్ న్యూస్ ఛానల్ మన ముందుకు వస్తుంది. మనందరికీ తెలిసిందే ఈ రోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలకు తెలియజేస్తూ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు రాజ్ న్యూస్ ఛానల్ చైర్మన్ లక్ష్మీరావు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు పాండిచ్చేరి నుంచి డిప్యూటీ స్పీకర్ సతీమణి అయిన మన మాలతి గారిని ప్రత్యేకంగా సన్మానించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమని, ఇది అంతేకాదు మన రాష్ట్రంలో ఉన్న మహిళలను గౌరవిస్తూ వేరే రాష్ట్రాలలోని గౌరవిస్తూ దేశం మొత్తం గౌరవించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది మానవ మనుగడ లేదు. స్త్రీ అనే ఒకే అక్షరం కానీ తనను బాధిస్తే తప్పదు శాపం ఎవరికైనా. ఎక్కడైతే స్త్రీలు గౌరవిస్తారో ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేది అక్షర సత్యం అని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రతి మగవాడి జీవితంలో ఓ అమ్మగా, ఓ భార్యగా, ఓ చెల్లగా, ఓ చెలియగా ఎన్నో రూపాలలో వివిధ రూపాలలో పాత్ర ఇస్తూ ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. అందుకే అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, చెల్లిని దీవించు, చివరిగా దేశంలో రాష్ట్రంలో ప్రతి మహిళను గౌరవించు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అత్యద్భుతమైన కార్యక్రమాన్ని రాజ్ న్యూస్ వారు ఏర్పాటు చేసినందుకు నిజంగా వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా లక్ష్మీరావు గారి గురించి రెండే వాక్యాలు చెప్పాలి. అక్షరాన్ని ఆయుధంగా మలిచి రాష్ట్రంలో దేశంలో బడుగు బలహీన వర్గాలకు పేదలకు అణగారిన వర్గాలకు అండగా నిలుస్తున్న ఒక మహిళ. ఈ రెండు రాష్ట్రాలలో మొట్టమొదటి ఒక డైనమిక్ లీడర్ గా తను బాధ్యతలు సేకరించిన కాంచి ఎక్కడ గాని ఏడు అన్యాయం జరిగిన ఎక్కడ గాని అక్షరంతోనే ఆయుధంగా మలిచి ఈరోజు ఛానల్ రన్ చేస్తుంది. ఇలాంటి రాజ్ న్యూస్ ఛానల్ మనందరూ ఆదరించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేడం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సతీమణి గారు మన మాలతి గారు మాట్లాడతారు రెండు వాక్యాలు.